జనవాసాల మధ్య రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటును నిరసిస్తూ వర్టిక్స్ ప్రీమియో అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు దిగారు. హైదర్ నగర్ డివిజన్ ప్రణీత్ ఎక్సోరా నిర్మాణ సంస్థ వర్టెక్స్ ప్రీమియం పక్కన నిర్మాణ పనులు ప్రారంభించింది. నిర్మాణానికి అవసరమైన రెడీమిక్స్ తయారీకి నివాసాల మధ్యనే ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. ప్లాంట్ నిర్మాణంతో సమీపంలో ఉన్న వర్టెక్స్ ప్రీమియో నివాసాల్లోకి దుమ్ము, శబ్ద కాలుష్యం నిరంతరం ఉంటున్నాయని నివాసితులు ఆందోళన చేపట్టారు. ప్లాంట్ ఏర్పాటుతో ఇళ్లలోకి చేరే వ్యర్థాలతో రోగాలు వస్తాయని, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వాపోయారు. ప్లాంట్ ఏర్పాటు విషయంలో జీహెచ్ఎంసీ పొల్యూషన్ బోర్డుకు సైతం ఫిర్యాదు చేశామని ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని వారు ఆరోపించారు. లేవు అని వాళ్ళు క్లియర్గా చెప్పారు. పర్మిషన్స్ లేకుండా ఎలా స్టార్ట్ చేస్తారు, మాకు కూడా ఇబ్బంది ఉంటుందనేది మేము అడిగాం. సో వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. మేము అడిగిన తర్వాత ఇంకాస్త ఫాస్ట్గా వర్క్ స్టార్ట్ చేసేశారు. ఆల్రెడీ ప్రీవియస్గా వీళ్ళతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. అనాథరైజ్డ్ కానీ పర్మిషన్స్ లేకుండా ఉన్నప్పుడే ఎక్స్కవేషన్ స్టార్ట్ చేశారు. దానివల్ల లాస్ట్ టైం ఆ పక్కనున్న రోడ్డు కానీ మొత్తం బ్రేక్ అయిపోయి పక్కన ఉన్న నైబర్స్, అక్కడ ఉన్న రెసిడెంట్స్ని అందరూ వెకేట్ చేయమని జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దానికి వాళ్ళకే రిస్క్ అని చెప్పేసి సింపుల్గా చెప్పేసి అందరూ వెళ్ళిపోయారు. 37 ఫ్లోర్స్ G+37 ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు రెసిడెన్స్ ఏరియాలో. మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని వచ్చి ఒక పీస్ఫుల్ లైఫ్ ఇక్కడ స్పెండ్ చేద్దాం అనుకున్నప్పుడు కంటిన్యూస్గా ఇలాంటి వర్క్స్ జరుగుతూ కంప్లీట్ ఎయిర్ పొల్యూషన్ అయితే ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. పక్కన నైబర్ టీమ్గా మేము ఎన్నోసార్లు వచ్చాము. మా తరపు నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు మాట్లాడాము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పర్మిషన్స్ ఉన్నాయని అన్నారు, కాగితాలు తీసుకొచ్చి చూపిస్తా అన్నారు. తర్వాత మేము అడిగితే పర్మిషన్స్ లేవు సార్, మేము అవి వర్క్ అరౌండ్ చేస్తున్నాము అని చెప్పారు. మళ్ళీ ప్రికాషన్స్ తీసుకుంటా అన్నారు. దాని ముందు షెడ్ వేస్తా అన్నారు. ఇక్కడ నైట్ టైం కంటిన్యూగా వర్క్ జరుగుతుందండి. వర్కింగ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి చాలా డిస్టర్బ్ అవుతున్నారు. నైట్ కూడా నిద్ర లేకపోతే 24 అవర్స్ ఇదే సౌండ్. ప్లస్ పిల్లలు కూడా 9:30, 9 o'clock కల్లా హార్న్స్, 11, 12 వరకు ఉందామంటే విపరీతమైన డిస్టర్బెన్స్ ఉంది. వీళ్ళు వెళ్ళేసి మా కమ్యూనిటీ వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి ఒకసారి పర్మిషన్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నారు. వాళ్ళు పేపర్స్ చూపిస్తా అన్నారు, ఇంతవరకు లేదు. వితౌట్ పర్మిషన్ బ్యాచింగ్ ప్లాంట్ పెట్టారంట. దానివల్ల చాలా ఎయిర్ కూడా పొల్యూట్ అవుతుంది. ఒకసారి పర్మిషన్ వచ్చిన తర్వాత చూపించిన తర్వాత బిగిన్ చేసుకుంటే బెస్ట్ కదా సార్. ఇప్పుడు మీకు ఇంతవరకు మా ఫ్రెండ్ చెప్పింది కాకుండా ఇంతకు ముందు కూడా ఆ పక్కన గాయత్రి నగర్లోని 11 అపార్ట్మెంట్స్ ఈ విషయం మీదే వీళ్ళతోని ఫైట్ చేశారు. ఎందుకంటే రిటైనింగ్ వాల్ కట్టకుండా చాలా డీప్ ఎక్స్కవేషన్ ప్లస్ బాంబింగ్ కూడా చేసినప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున జరిగిన అప్పుడు కూడా ఇలాగే ఎటువంటి చర్యలు తీసుకోకుండా ముందుకెళ్ళారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.